కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేయగలదు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రశ్నించినంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళం అయిపోతాం. కులం మతం లేనిది, బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కంటే విలువైనది స్నేహం ఒక్కటే. చిరునవ్వు, మౌనం రెండూ గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. కనికరం లేని మనుషుల గురించి కలవరం వద్దు. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే విజయం. మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం రావడం కాదు ముఖ్యం, దానిని గుర్తించడం ముఖ్యం. చదువురాని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ విలువ ఇవ్వరు. ఆనందం అంటే డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులని సంపాదించడం. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యతైనా, డబ్బైనా. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనస్సు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు. డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలీదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు కూడా విడిపోతాయి. కాలం కష్టాలను తీసుకువచ్చినట్లే కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మేలు. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటివారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండొచ్చు. ముందుకు వెళ్ళాలి అని మీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి, ఎందుకంటే ఆగిపోవాలి అనిపిస్తుంది. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనసులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం నమ్మకు. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ 4 వెనక్కి రావు. నువ్వు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం రుచిని నమ్ముకొని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నువ్వు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నువ్వు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నువ్వు ఎంత నమ్మితే అంత ద్రోహం. ఓటమి చీకటిని ఇస్తుంది, గెలుపు వెలుగుని ఇస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరండి. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు. ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించవద్దు, ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధ పెట్టచ్చు.
మీరు ఎదుటివారిని చూసి అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువ అని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు.